పవన్ కళ్యాణ్ మీద అసలు ఈగ వాళ్తుందని తెలిస్తే మాత్రం ఆవిడ వెంటనే పసిగట్టేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంత పిచ్చి మీకు? అమ్మా నాన్న ఎందుకంత పిచ్చి అంటే ఏమన్నా చెప్తావా? రీల్స్ చేస్తున్న టైంలో ఇంట్లో వాళ్ళు కానీ ఎందుకు మనకి ఇవన్నీ కామెంట్స్ చూడు అని అనరా? బూతులతో ఇస్తారనమాట. బట్ కాకపోతే నాకేంటంటే మా ఆయన బీభత్సమైన సపోర్ట్. కమెంట్స్ నాకన్నా కూడా మా ఆయన ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. మీరు ఆయన ఎప్పుడైనా కలిసారా? మా తిరుపతికి వచ్చినప్పుడు ఆయన నన్ను చూసి ఇంకా ఆయన అదే పనిగా దగ్గరకు వచ్చి ఒక బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? నాకు 2 కోరికలు ఉండేది ఎప్పటి నుంచో. సో మా వాళ్ళందరూ కూడా ఎక్కిరిస్తారు, అమ్మేమో టీడీపీ, కూతురేమో జనసేన అనేసి. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అమ్మయ్య కొంచెం ఎంతో కొంత ఆయనకు ఉపయోగపడ్డా, సో ఫైనల్ గా ఆయన నెగ్గారు అని అనిపించింది మీకు ఆ మూమెంట్? ఓ రేంజ్ లో క్యూట్ ప్రపోజల్స్ ఏం రాలేదా? నాకు కాల్స్ వచ్చేది, ఇంటికి కాల్స్ వచ్చి సాంగ్స్ పెట్టేవాళ్ళు అంతే అన్నమాట. అప్పుడు లవ్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ పెట్టి వదిలేసేవాళ్ళు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. అది ఎట్లా కను ఉంది మేడం, అది అందం. క్యూట్ ప్రపోజల్ ఇదే అనుకో. హాయ్, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. అయితే ఇప్పటిదాకా మనం హ్యాష్ ట్యాగ్ యూ తరపున పొలిటికల్ ఇంటర్వ్యూస్ని కానీ పొలిటికల్ కంటెంట్ని కానీ చాలా ఎంకరేజ్ చేశారు. సో మీ ఎంకరేజ్మెంట్కి ఇంకొంచెం యాడ్ చేయడానికి ఇప్పుడు మేము సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేస్తున్నాం. అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి మనం వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అర్చన గారు. సో ఈవిడ పర్టికులర్గా ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద అసలు ఏ కూడా వాళ్ళు అసలు ఈగ వాళ్తుందని తెలిస్తే మాత్రం ఆవిడ వెంటనే పసిగట్టేస్తారు. అక్కడ కూడా తెలీదు, ఇక్కడ ఈవిడ ముందు వీడియో చేసి ఆవిడ అకౌంట్లో పబ్లిష్ చేస్తారు. ఇంకా దాని రియాక్షన్స్ ఎలా వచ్చినా సంబంధం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ని ఎవరు ఏమన్నా సరే ఇంకా ఆవిడ జస్ట్ ఆవిడ కనీసం మాటతో కూడా ఆవిడ తిట్టరు వాళ్ళని, లేకపోతే ఇంకొన్ని బ్లేమ్ చేయరు. జస్ట్ వీడియో చేసి నవ్వుతూ ఉంటారు అంతే. పక్కన ఇంకో వీడియో ఉంటుంది, వాళ్ళకి పడాల్సిన కామెంట్స్ వాళ్ళకి పడిపోతూ ఉంటాయి. సో ఈరోజు ఆవిడ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నించారు. నమస్కారం మేడం. నమస్తే అండి. బాగున్నారా? సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంత పిచ్చి మీకు? ఎందుకంత పిచ్చి అంటే ఏం చెప్పాలండి, అమ్మా నాన్న ఎందుకంత పిచ్చి అంటే ఏమన్నా చెప్తావా? పవన్ కళ్యాణ్ దేవుడు అంతే నా దృష్టిలో. సో అలాంటి మంచి వ్యక్తిని నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. మేబీ నా పిల్లలు కూడా నేను అదే చెప్తాను, అట్లాంటి వ్యక్తిని మీరు ఎప్పటికీ చూడలేరని. సో అది ఎందుకంటే అది ఇంకా వర్ణించలేనిది అనుకోండి. సో బేసిక్గా మీరు కొన్ని రీల్స్ చేస్తూ ఉంటారు. ప్రీవియస్గా స్టార్టింగ్లో మీ స్టార్టింగ్ డేస్లో మీరు డైరెక్ట్గా రీల్స్ చేసేవాళ్ళు. ఈ మధ్య ఏమో ఏదైతే ఒక చిన్న క్లిప్ ఉంటుందో ఆ క్లిప్ని పెట్టుకొని మీరు సటర్కల్గా చేయడం కానీ చేస్తున్నారు. అంటే ఇలా రీల్స్ చేస్తున్న టైంలో ఇంట్లో వాళ్ళు కానీ ఎందుకు మనకి ఇవన్నీ కామెంట్స్ చూడు అని అనరా? అస్సలు అండి, సమస్య లేదండి. నాకు నిజం చెప్పాలంటే నా కమెంట్స్ నాకన్నా కూడా మా ఆయన ఎక్కువ ఎంజాయ్ చేస్తారనమాట చదువుకుంటూ. ఆయన చాలా పాజిటివ్, అయ్యో ఫుల్ పాజిటివ్. ఇంకా నాకు తెలియని కమెంట్ ఏదన్నా దాంట్లో ఏదన్నా ఉన్నా కూడా నాకు తెలీదు దాని గురించి అంటే తనని అడిగితే తను ఇన్ డీటెయిల్ గా చెప్పేస్తారనమాట. అండ్ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. సో ఎప్పుడు మేము బ్యాడ్ కమెంట్స్ గురించి అయితే మాత్రం మేము ఎప్పుడు బాధపడింది అయితే లేదు. సింపుల్గా చెప్పాలంటే ఏమంటారు, కొండను చూసి కుక్కకు మురిగితే కుక్కకే నోరు నొప్పి కానీ కొండకు కాదు కదా. సో వాళ్ళు పడనోళ్ళు ఇంకా ఆబ్వియస్గా ఇంకా జగన్ గారిని అంటా ఉంటే ఎవరికైనా కూడా అంటే వాళ్ళ అభిమానికి ఖచ్చితంగా ఆ పెయిన్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఓన్లీ థింగ్ ఏంటంటే కంటెంట్ ప్రకారంగా రిప్లై లేకుండా బూతులతో ఇస్తారనమాట. సో ఎందుకంటే వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు కాబట్టి బ్యాడ్ కామెంట్స్ తో పెట్టుకుంటాను. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అట్లా తీర్చుకుంటున్నారు. చలో ఉండని, వాళ్ళు హ్యాపీగా ఉండని అని చెప్పి నేను లైట్ తీసుకుంటాను అనమాట. బేసిక్గా పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళు సినీ ఇండస్ట్రీలో కానీ ఇంకా బుల్లితెరలో కానీ చాలా మంది ఉన్నారు. సో ఇంకా ఆయన చెప్పుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆయన్ని కలిసి మెప్పు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఆయన ఎప్పుడైనా కలిసారా? చాలా సార్లు ట్రై చేశాను, లిటరలీ 4 times ట్రై చేశాను. మొన్న లాస్ట్ టైం మా తిరుపతికి వచ్చినప్పుడు మీటింగ్కి అప్పుడు కూడా చాలా ట్రై చేశాను అనమాట. క్యాంపెయినింగ్ అప్పుడు జస్ట్ అంటే నెక్స్ట్ పర్సన్ నేనే అనమాట పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వాల్సింది. బట్ అన్ఫార్చునేట్లీ అది చంద్రబాబు నాయుడు గారు రావడం అప్పుడే ఇంకా రోడ్ షోకి టైం అయిపోతుందని చెప్పి ఇంకా అది బాధేసింది. కానీ అట్లీస్ట్ దేవుణ్ణి అక్కడి నుంచన్నా చూశానన్న హ్యాపీనెస్ అయితే మాత్రం ఉందన్నమాట. ఇంకా ఇట్లా చూసానన్నమాట పవన్ కళ్యాణ్ గారిని. ఇంకా అది అయితే మాత్రం చాలా అనిపించింది నాకు అంతే.
చాలా అనిపించింది. అంటే మీ లైఫ్ లో ఒక ఒక బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే పొలిటికల్ గా కాకుండా అంటే మీ ఫ్యామిలీ పరంగా కానీ అవైతే బోల్డ్ ఉన్నాయండి. నాది ప్రతిదీ అంటే బెస్ట్ మూమెంటే. మీరు మర్చిపోంది ఇక అది ఎప్పటికీ నేను మర్చిపోలేను, అదొక నా బెస్ట్ మూమెంట్ లైఫ్ టైం. నేను ఎప్పటికీ మర్చిపోలేని బెస్ట్ మూమెంట్ అంటే కనుక నాకైతే చాలా ఉన్నాయి, ఒక్కటని కాదు. దాంట్లో నుంచి చూస్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే. మా అమ్మాయి పుట్టడం అయితే బెస్ట్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఆవిడ పుట్టే కలిసి వచ్చిందా? కలిసి వచ్చిందని కాదండి, కలిసి వచ్చేది అవంతా కూడా మన టాలెంట్ బట్టి ఉంటదండి. హ్యాపీనెస్ నిండింది అంతే ఇంకా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ఇంకా నా లైఫ్ టైంలో ఏంటంటే నాకు 2 కోరికలు ఉండేది ఎప్పటి నుంచో. ఒకటి విక్టరీ వెంకటేష్ గారిని చూడాలని, రెండోది వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఎప్పటి నుంచో అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి నేను వెంకటేష్ గారి అభిమాని, విపరీతంగా ఇష్టం అనమాట నాకు అన్ని ఆల్మోస్ట్ ఆల్. సో అట్లాంటిది వెంకటేష్ గారిని కలిసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా. సో అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసారనమాట ఫ్లైట్ లో వెళ్తూ ఉంటే. ఇంకా స్టిల్ నా దగ్గర ఆయన సిగ్నేచర్ చేసి ఇచ్చిన, ఇంకా నా టికెట్ మీద సిగ్నేచర్ చేయించుకున్నాను. అప్పట్లో ఏంటంటే టికెట్స్ ప్రింట్అవుట్స్ లో తీసుకునే వాళ్ళం మనం. సో ఆ ప్రింట్అవుట్ మీద సిగ్నేచర్ చేయించారు. స్టిల్ నా దగ్గర అదైతే జాగ్రత్తగా ఉంది. సో అది బెస్ట్ మూమెంట్ అని చెప్పచ్చు. అండ్ ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇంకా రవితేజ వాళ్ళది డాన్సీను క్రూన్ ఒకటి కలిసామన్నమాట. అంటే మేము అంటే స్విట్జర్లాండ్ లో ఉన్నాము అప్పుడు. షూటింగ్ అక్కడికి వచ్చినప్పుడు సో షూటింగ్ కి మేము స్విట్జర్లాండ్ లో ఉన్నాం బేసిక్ గా. సో అప్పుడు ఏంటంటే డాన్సీను షూటింగ్ అక్కడ జరిగినప్పుడు ఏంటంటే షూటింగ్ జరిగింది. మాకేంటంటే లక్కీగా డైరెక్ట్ అక్కడ యూజ్ చేసే రవితేజ గారి నెంబర్ దొరికింది అనమాట. సో ఆయనకు కాల్ చేసి మాట్లాడామన్నమాట. ఇట్లాగా అంటే మేము కంటిన్యూస్గా వెళ్ళేవాళ్ళం షూటింగ్కి. 5 days ఉంటే 5 days వెళ్ళామన్నమాట. ఆయన అడిగితే ఆయన వండుకొని పలానా చోట ఉంది అని చెప్పారనమాట. సో అలా వెళ్ళి కలిసిన అది కూడా బెస్ట్ మూమెంటే. అండ్ అది కాకుండా దాని తర్వాత వెకేషన్కి మేము ఇండియాకి రావడం. ఇక్కడ ఏంటంటే వేదం మూవీ సెలబ్రేషన్స్ ఏదో సక్సెస్ సెలబ్రేషన్ ఏదో చేస్తూ ఉంటే ఆ మాల్లో వీళ్ళందరూ వచ్చారనమాట. హీరోస్ అందరూ చాలా వరకు వచ్చారు. ఆ టైంలో రవితేజ గారు అక్కడెక్కడో చివరిని ఉన్నారనమాట. ఆయన నన్ను చూసి ఇంకా ఆయన అదే పనిగా దగ్గరకు వచ్చి అదేంటి మీరు ఇక్కడ ఉన్నారు అనేసి అని చెప్పి వచ్చి అంత అంటే హార్ట్ఫుల్ గా మాట్లాడారు. నాకు అది కూడా చాలా ఒక బెస్ట్. అంటే ఇప్పుడు స్విట్జర్లాండ్ అనుకోండి, అక్కడంటే ఎవరు లేరు చుట్టూ అనుకోవచ్చు. ఇక్కడ అట్లా కాదు కదా. అంత అప్పట్లో ఆయన బీభత్సమైన ఫేమ్ లో ఉన్న హీరో అన్నమాట. అది నాకు కొంచెం ఇది అరౌండ్ డాన్సింగ్ ఎప్పుడు వచ్చింది 2012, 13 or 11, 12, 13 ఆ టైంలో అనుకుంటా. అంటే మీరు ఈ పొలిటికల్ గా రీల్స్ చేయడం కానీ లేకపోతే ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడం కానీ, సో అంటే మీ ఇంట్లో అంటే మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? అంటే వాళ్ళు పొలిటికల్ గా అంత గమ్మున ఎవరన్నా అమ్మాయిలు అంత గమ్మున ఇటు రావడానికి భయపడతారు. అంటే జనసేనలో కూడా వీర మహిళలు చాలా ఉన్నారు. సో వీర మహిళలు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి చాలా మంది వీర మహిళలు ఒకళ్ళొకళ్ళు అలా పుట్టుకొస్తున్నారు. కానీ అంత గమ్మున రావాలంటే ఇంట్లో వాళ్ళు వద్దంటారు. ఏదన్నా మీ మీద ఏ ఫ్యాక్టర్ ప్రభావితం చేసింది? యాక్చువల్గా అయితే కనుక మా అమ్మ టీడీపీ నేత అనమాట. ఎవరు మన ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి టీడీపీ సపోర్టర్ ఆమె. దాని తర్వాత ప్రజారాజ్యంకి వచ్చాక ప్రజారాజ్యంలోకి షిఫ్ట్ అయ్యారనమాట. సో దాని తర్వాత ప్రజారాజ్యం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ కొంచెం ఏజ్ అయిపోయేసి ఇంకా వద్దులే, ఇంకా మనకి ఈ పాలిటిక్స్ అన్ని వద్దు అని చెప్పి. కానీ నాకు అప్పటి నుంచే మాత్రం అరే ఒక ఏదో తెలియని ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ అది ఫలానా అని నాకు తెలియదు అనమాట. దెన్ ప్రజారాజ్యంలో నుంచి అమ్మ బయటకు వచ్చిన తర్వాత జనసేన స్టార్ట్ అయ్యాక నేను స్టార్ట్ చేశాను. కానీ మా మమ్మీ వాళ్ళు అయితే స్టార్టింగ్ లో చాలా చెప్పారు, నీకు వద్దమ్ములు ఎందుకు, మేమంతా ఇవన్నీ పడేసి వచ్చినాము, ఎందుకు హ్యాపీగా ఫ్యామిలీ చూసుకో, లైఫ్ చూసుకో అని. కానీ బట్ కాకపోతే నాకేంటంటే మా ఆయన బీభత్సమైన సపోర్ట్ అనమాట. లేదు నువ్వు మాట్లాడగలుగుతావు, నువ్వు మాట్లాడు, ఏదో ఒకటి నీ వంతు ఏదో ఒకటి చెయ్యి అనేసి అని చెప్పి. బ్యాక్ బోన్ ఆయన అన్నమాట. అయితే బ్యాక్ బోన్ అయితే 100% ఆయనే. సో మళ్ళీ నేను జనసేనలో అట్లా వెళ్తా ఉన్నాను. మళ్ళీ ఈసారి మా మమ్మీ వండుకొని ఇంకా లాస్ట్ వైఎస్ఆర్సీపీ పాలనంతా చూసి మా అమ్మకు కూడా ఎక్కడో తెలియని బాధేసి, అరే లేదు మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనేసి అని చెప్పి మళ్ళీ మా మమ్మీ ఏం చేశారంటే మా మమ్మీని తెలుగుదేశం వాళ్ళు వచ్చి అడిగారు అనమాట. సో మళ్ళీ అమ్మ
తెలుగుదేశంలో జాయిన్ అయింది. టీడీపీ మన టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారనమాట తిరుమలకి. సో మా వాళ్ళందరూ కూడా ఎక్కిరిస్తారు, అమ్మేమో టీడీపీ కూతురేమో జనసేన అనేసి అని చెప్పి. ఇప్పుడు రెండు కలిసే ఉన్నాయి కదా. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఓకే. బట్ కాకపోతే లాస్ట్ టైం కూడా ఏంటంటే కొంచెం ఇంట్లో కూడా కొంచెం లాస్ట్ టైం ఎలక్షన్స్ కొంచెం తగ్గాఫార్లో ఉండే అనమాట. అమ్మ వండుకొని నువ్వు లేదు మీరు తెలుగుదేశంకి వెయ్యాలి అని, నేను వండుకొని లేదు లేదు మీరు జనసేనకి వెయ్యాలని, ఇట్లా ఉండే. బట్ లక్కీగా ఏంటంటే ఈసారి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇద్దరు కలిసి ఉన్నాం అనేసి అని చెప్పి. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అమ్మయ్య కొంచెం ఎంతో కొంత ఆయనకు ఉపయోగపడ్డా, సో ఫైనల్ గా ఆయన నెగ్గారు అని అనిపించిందా మీకు ఆ మూమెంట్? నాకు హార్ట్ఫుల్ గా అయితే మాత్రం నాకు అట్లా అనిపించలేదు. బట్ రీసెంట్ గా ఒక ఏమంటారు ఒక అకేషన్ కి వెళ్ళున్నాం అనమాట. ఎల్లునుంటే నాతోటి ఇన్ఫ్లుయెన్సర్లు అంటే మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు కూడా వచ్చున్నారు ఒక చిన్న అకేషన్ కి. సో అక్కడ అన్నయ్య వాళ్ళు అన్నారనమాట, అమ్మా నువ్వు చేసింది సూపర్, అసలుకి కొత్త గొప్ప అన్న హెల్ప్ అయింది అంటే, అట్లా ఎందుకు అన్నయ్య అట్లా ఏం లేదు, మొత్తం 100% పవన్ కళ్యాణ్ అన్నయ్య మంచితనం చూసి అందరూ వేశారు. మెయిన్ దానికన్నా ముందు ఏంటంటే ఈ రావణ రాజ్యం పోవాలని చెప్పి మెయిన్ ప్రజలందరూ డిసైడ్ అయ్యారు కాబట్టి వేసారంటే, లేదు లేదమ్మా అట్లీస్ట్ దాంట్లో 2% అన్నా నీది ఉంటుంది నాకు తెలుసు. ఎందుకంటే సార్ మీరు క్యాంపెయినింగ్ వెళ్ళకపోయినా ఎప్పుడైతే ఆ స్ట్రగుల్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ లో మొత్తం మీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు. అవును. సో మీ దానికి వచ్చే లైక్స్ అన్నా గానీ మీ దానికి వచ్చే షేర్లు ఎక్కువ ఉంటాయి. అవును. ఎందుకంటే ఒక జనసేన వైసీపీ పంపిస్తాడు, ఒక టీడీపీ అవును వైసీపీ పంపిస్తాడు, ఒక బీజేపీ వైసీపీ. సో ఈ 3 సెక్టార్లు వాళ్ళు పంపించేది వైసీపీ వాళ్ళకి. మీ దాంట్లో ఎక్కువ షేర్లు కనిపిస్తాయి. ఆ షేర్స్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కువ ఫాలోవర్స్ వైసీపీ వాళ్ళే ఉంటారు నాకు. ఎందుకంటే వాళ్ళకి అట్లా కాదు కదా, వాళ్ళకి అప్డేట్స్ కావాలి కదా. అప్డేట్స్ ఎలా వస్తుంది, అప్డేట్స్ కావాలి కాబట్టి ఎక్కువ శాతం నాకు వైసీపీ వాళ్ళే. ఎందుకు మొన్న విన్ అయిన తర్వాత ఫట్ 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 మన నా గ్రాఫ్ మొత్తం కింద పడింది. ఏందిరా అబ్బా తీరా చూస్తే ఇంచుమించు 18K ఫాలోవర్స్ వెళ్ళిపోయారు అనమాట. ఫేక్ ఐడీస్ పెట్టుకొని వచ్చారు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఓకే వీళ్ళందరూ మన పేటిఎం బ్యాచ్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా 5 రూపీస్ ఛాన్స్ లేదు వాళ్ళకి అనుకొని ఇంకా పేటిఎం బ్యాచ్ అన్నారు కాబట్టి అడుగుతున్నా. ఈ వీళ్ళు ఏమన్నా మీకు మెసేజ్ పెట్టేవాళ్ళ అంటే ఇబ్బందికరంగా కానీ లేకపోతే నెగటివ్ గా? ఓ రేంజ్ లో పెట్టేవాళ్ళు. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలంటే లేడీస్ పెట్టేవాళ్ళండి. జెంట్స్ అనేది పక్కకు పెట్టేస్తాం, ఎందుకంటే ఒరిజినల్ అకౌంట్స్ లో నుంచే లేడీస్ పెట్టేవాళ్ళు. అసలుకి ఎంత పచ్చి బూతులు అంటే అంత పచ్చి బూతులు అనమాట. ఈవెన్ నేను కంప్లైంట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే నెల్లూరులో నేను అమ్మాయి పేరైతే నేను మెన్షన్ చేయను, సమ్ రెడ్డి అనమాట. తిను ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ అయితే చూస్తుంది. నెల్లూరులో ఆ అమ్మాయి పోలీస్ క్వార్టర్స్ లో ఉంటది. తను రోజాకి విపరీతమైన ఫ్యాన్ అనమాట, రోజాకి వీరాభిమాని అనమాట. సో ఆ అమ్మాయి ఏంటంటే మరి తను కానిస్టేబుల్ వైఫో ఇంకా ఎవరి వైఫో తెలియదు అనమాట. ఆ అమ్మాయి ఆ గర్వంతో నాకేంటి ఇప్పుడు ఉండేది మా వాళ్ళే ఇప్పుడు పరిపాలించేది, నాకు బ్యాక్ బోన్ గా మా హస్బెండ్ ఉన్నారన్న దీంతో లిటరలీ డైలీ వచ్చి కమెంట్స్ పెట్టేది, డైలీ వచ్చి పచ్చి బూతులు మెసేజెస్ ప్రతి వీడియోకి. అట్లా నేను చూసాను, 2-3 చూసాను. ఇదే ఈ అమ్మాయి ఏంటి ఇట్లా ఉంది, ఇట్లాంటి వాళ్ళతో మనం నోరు మాట్లాడినా వేస్ట్ అనేసి అని చెప్పి తనని రెస్ట్రిక్షన్ చేసేసాను. రెస్ట్రిక్షన్ చేయడంతో ఇన్బాక్స్ లోకి వచ్చి విపరీతమైన ఆడియోలు అనమాట. ఇవన్నీ తీసుకొని వెళ్ళి నేను పోలీస్ కంప్లైంట్ చేసేసా స్టేషన్ లో. చేసిన తర్వాత వాళ్ళు రెఫర్ చేసి చెప్పారనమాట, మేడం సారీ అండి ఏమనుకోకండి, అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, ఇంకా అమ్మాయి వేరే వాళ్ళ రెఫరెన్స్ అని చెప్పి ఇంకా కావాలంటే నేను అన్నప్పుడు సరే ఆ రెఫరెన్స్ అవన్నీ పక్కకు పెట్టండి, జస్ట్ నాకు సారీ చెప్పించండి చాలు అంతే కదా అనేసి అని అన్నాను. అంతే ఉంటది కదా. ఇప్పుడు నువ్వు యాజ్ ఏ లేడీగా నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగనే ఇప్పుడు నువ్వు నీ రోజాకి నువ్వెంత వాల్యూ ఇస్తానో పవన్ కళ్యాణ్ గారికి నేను అంతే ఇస్తాను వాల్యూ. సో ఈ రోజు నీకు పాలన ఉందనేసి అని చెప్పి విర్రవీగకూడదు, నోటికి వచ్చిన మాట అనకూడదు. అరే ఇది రివర్స్ మనకి కర్మ రూపంలో తిరిగి వస్తుంది అనే ఆలోచన కూడా లేకుండా. బట్ సంభవం ఏంటంటే ఎందుకో మరి లాస్ట్ లో సారీ కూడా చెప్పలేకుండా పోయినారు. సరే పోనీలే, మొత్తానికి అమ్మాయి రియలైజ్ కూడా కాదు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది చాలు అని. ఇంకా నెక్స్ట్ మూమెంట్ నుంచి అమ్మాయి ఎప్పుడు మెసేజెస్ పెట్టింది లేదు, కమెంట్స్ కూడా పెట్టింది లేదు. అంటే అక్కడ మీరు ఒక రకంగా ప్లస్ లో ఉన్నట్టు, ఎందుకంటే
ఒక ఆవిడ ఎంత అభిమానైనప్పుడు అసలు అభిమానం ఎంతవరకు చూపించుకోవాలో ఒక లిమిట్ ఒక ఉంటుంది లిమిట్ అక్కడ. ఉంటది. ఆ లిమిట్ దాటి క్రాస్ చేసిన తర్వాత అది ఆవిడకే ఒక గిల్టీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది ఎప్పటికీ. ఖచ్చితంగా వస్తది. అది కూడా నేను పెట్టిన పోస్ట్ కూడా ఏంటంటే, ఇప్పుడు మంచి పోస్ట్ పెట్టి దాంట్లో ఏమన్నా రోజా గారిని చెడ్డగా చూపించామంటే సరే అనుకోవచ్చు. అవును. లేదు, రోజా గారిది ఒకటి వైరల్ అయిన వీడియో అన్నమాట. అమ్మాయి ఏంటంటే జనాలతో కూర్చొని ఉంటది రోజా, ఎవరో వస్తే మేమేం మాలా మాదిగోళ్ళం కాదు, మీరు మాతో కూర్చోండి అనేసి అని చెప్పి ఓకే, దూరంగా ఉండండి అని సంథింగ్ ఆ వీడియో అన్నమాట. ఓకే. ఆ, సో అట్లా అన్న వీడియోని నాకు బాధ వేసింది. అరే Hmm. ఎవరైనా మనుషులే, ఎవరైతే కదా. ఏముంది మనుషులే. సో నేను హైలైట్ చేశాను అనమాట. ఇట్లా చెప్పడం పద్ధతి కాదు అనేది హైలైట్ చేశాను నేను. అది ఆ అమ్మాయి దాన్ని, అరే నువ్వు మా రోజాని ఎందుకు ఇట్లా అంటావు అనేసి అని చెప్పి, మేము రెడ్లు మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అన్న అంటే ఇది చాలా చిన్న మాటలు అనుకోండి, ఓ రేంజ్ లో ఇచ్చేసింది అనమాట. సరే. రెడ్డిస్ అయితే ఇక సరే అనేసి అని చెప్పి ఇంకా నేను ఎక్కడా కూడా మళ్ళీ ఎప్పుడు ఇంకా ఆవిడ మీతో కాన్వర్సేషన్ జరపలేదా? ఎప్పుడు రాలేదు, మళ్ళీ ఎప్పుడు రాలేదు. బట్ కాకపోతే తను ఏంటంటే ప్రతి ఒక్క కమెంట్కి ఎంత పచ్చిగా, అబ్బాయిలని లేదు అమ్మాయిలని లేదు, ఆ అమ్మాయి కూడా రీల్స్ చేసుకుంటది. అరే మనం ఇట్లా పోస్ట్ చేస్తే రేపు వాళ్ళు వచ్చి మన వీడియోస్ చూస్తే, అవును అంతే కదా, అని ఎక్కడా లేదనమాట. సరే ఇంకా నీ పెంపకం అట్లా ఉందమ్మా అనుకొని ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట. 2019 నుంచి పవన్ కళ్యాణ్ ని ఆర్జీవీ టార్గెట్ చేసినంత ఇంకెవరు చేయలేదు. అది ట్విట్టర్ రూపంలో అయినా లేకపోతే ఆయన తీసే సినిమాల రూపంలో అయినా. అంటే ఒక పవన్ అభిమానిగా ఆర్జీవీ గురించి మీరు ఏం చెప్తారు? ఆయన దగ్గర డబ్బులు లేవండి పాపం, ఆయనకి సినిమాలు లేవు, డబ్బులు లేవు. అదేంటి అంటే ఏమున్నాయి ఆయన దగ్గర, పాపం ఏదో డబ్బుల కోసం ఆయన ఏదో పాపం చేస్తా అన్నారు. ఆయన అసలు లెక్క పెట్టుకోవడం కూడా వేస్ట్ అండి. అసలు ఆయన ఒక్కప్పట్లో మా ఉద్దేశంలో ఆర్జీవీ అంటే ఓ రేంజ్ అన్నమాట. అట్లాంటిది ఆయన అంటే ఒకప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు ఆయనే చెప్పినాడు పవన్ కళ్యాణ్ గురించి, మీరు బెస్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారంటే ఫ్యూచర్ లో అయితే గనక పవన్ కళ్యాణ్ గారు ది బెస్ట్ అని చెప్పి చెప్పారనమాట ఆర్జీవీ గారు. అట్లాంటి వ్యక్తే విమర్శించినాడు, అట్లాంటి వ్యక్తే చేశాడు అంటే పాపం డబ్బుల కోసమే అండి, ఇంకేమీ లేదు సింపుల్ గా చెప్పాలి. అంతే, బానే ఇచ్చారు కదా, అందుకే కదా ఈ యాత్ర, ఈ సినిమాలన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు పాపం. పవన్ కళ్యాణ్ తో మీకు ఒక ఏదన్నా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీరు ఏదన్నా సినిమాలో చిన్న ఆఫర్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ రియాక్షన్ ఏంటి? తర్వాత మీ అంటే ఆ టైం ఎలా ఉంటది మీకు? ఇంకేముంది, గాల్లో తేలిపోవడమే. జల్సా సాంగ్ గుర్తొస్తుంది, గాల్లో తేలినట్టుందే వస్తుంది. ఒకవేళ మీరు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇట్లా నేను జనసేన ఇన్ఫ్లుయెన్సర్ ని సో అని చెప్పి సో అని చెప్పి, సరే ఒక చిన్న మీ సినిమాలో నాకు ఒక ఛాన్స్ కావాలి అని చెప్పి అడిగితే ఆయన ఓకే అంటే అడుగుతారా అసలు మీరు? నేను అస్సలు అడగనండి. ఎందుకు? నాకొద్దు. నేను ఆయన్ని యాజ్ ఎ పాలిటీషియన్ గానే నేను ఆయనకు సపోర్ట్ చేశాను. హీరోగా కన్నా కూడా నాకు యాజ్ ఎ పొలిటికల్ లీడర్ గానే నేను సపోర్ట్ చేశాను. సో నా మైండ్ అంతా పొలిటికల్ గానే ఉంటది అనమాట. ఆయన చూస్తే నాకు హీరోయిజం గుర్తుకు రాదు, నాకు ఒక లీడరే గుర్తుకొస్తాడు నాకు. సో కాబట్టి నేనైతే అడిగే ఛాన్సే లేదండి, ఇంపాసిబుల్ అది. ఒకవేళ ఇందులో కూడా చిన్నది, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ పవన్ కళ్యాణ్ అన్నయ్యే తెలుసుకొని ఒకవేళ తిను రీల్స్ చేస్తా ఉంది, మేబీ ఏదన్నా ఛాన్స్ ఇస్తే ఓకేనా అనుకుంటే గంతులేస్తాను, అంతే అంతే అంతే. పాలిటిక్స్ లో జరిగేవి అంటే ఇవాళ అక్కడ ఉంటది, రేపు ఇక్కడ ఉంటది. సో అంతా ఒక చతుర్ముఖం, రాజకీయ చతుర్ముఖం, ఈ చెస్ గేమ్ లాంటిది. సో ఇవన్నీ మీరు ఫాలో అవుతుంటారా రోజు డైలీగా? ఎందుకంటే ఒకవైపు మీరు హౌస్ వైఫ్ గా మీ భర్తను చూసుకోవాలి, ఇటు పిల్లలు, మీ పర్సనల్ లైఫ్ ఉంటది, బోల్డ్ ఉంటాయి అక్కడ. దట్టు మీరు కొన్ని రోజులు షూటింగ్స్ అని అవి ఇవి వెళ్తూ ఉంటారు. అంటే ఎలా మేనేజ్ చేస్తారు ఇవన్నీ? అంటే ఇంట్రెస్ట్ అంతా ఇప్పుడు టీవీ చూడడం మానేసాము. 24 hours వంట చేస్తా కూడా ఫోన్ లో పోతానే ఉండాలన్నమాట ఏదో ఒకటి. స్పెషల్ గా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ అయితే మాత్రం నేను, మీకు పర్టికులర్ గ్రూప్స్ ఉంటాయా? లేదండి, గ్రూప్స్ అయితే లేదు. లేదు ఇన్స్టాగ్రామ్ లోనే చాలా మంది నాకన్నా స్ట్రాంగ్, అంటే
విత్ ఇన్ సెకండ్స్ లో అప్డేట్ చేసే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు అన్నమాట. చాలా మంది నన్నే అంటారు బేసిక్ గా. అవును, చాలా మంది అనింది కూడా నాకు జనసేన అంటే అర్చన రాయలే గుర్తొస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయినప్పటి నుంచి నాకు మీ రీల్స్ చాలా మంది పంపించేవాళ్ళు. సో అప్పుడు కూడా నేను దాదాపు 1.5 year బ్యాక్ కూడా మీ రీల్స్ చూసాను. అసలు ఎవరు ఇవిడ ఇట్లా చేస్తుంది ఏంటి, అధికారంలో లేదు, ఎందుకు తలకాయ నిప్పులు అనుకునేవాడిని నేను అప్పుడు మీ రీల్స్ చూసి. సో నాకే అది చాలా మంది అయితే మాత్రం అనేవాళ్ళు అనమాట, మాకేమన్నా అప్డేట్స్ కావాలంటే మీ వీడియోస్ చూస్తే చాలండి అనేసి. అట్లాంటిది ఏంటంటే ఇంకా కొందరు ఉన్నారు యాక్చువల్ గా ఇంకా ఫాస్ట్ గా ఉండే వాళ్ళు ఉన్నారు అనమాట. సో నేను వాళ్ళని కూడా ఫాలో అవుతా ఉంటాను. సో వాళ్ళది అంటే నాకు ఇంకా ఒక్కసారి నాకు పలానా దగ్గర మీటింగ్ ఉంది అంటే యూట్యూబ్ లో లైవ్ పోతా ఉండాలన్నమాట. సో ఏదర్ అదన్నా స్క్రీన్ రికార్డ్ చేసన్నా పోస్ట్ చేస్తాను, లేదు అట్ ద సేమ్ టైం ఎవరన్నా పోస్ట్ చేసినా దాన్నన్నా మొత్తానికి రీపోస్ట్ మొత్తానికి ఏంటంటే అంతే ఎట్లో ఒకట్లా అప్డేట్స్ అనేది వెళ్ళాలన్నమాట, జనాలకి రియలైజ్ అవ్వాలా మెయిన్. సో అది నా కాన్సెప్ట్. సో నేను డే మొత్తం ఫోనే అనమాట, ఇంకా వేరే ధ్యాస ఉండదు నాకు. ఎదర్ నేను యాక్చువల్ గా టైలరింగ్ కూడా చేస్తాను. సో నేను టైలరింగ్ చేస్తాను, నా వర్క్ నేనే చేసుకుంటాను. సో నా వర్క్ చేసేటప్పుడు కూడా అది పోతానే ఉండాలన్నమాట ఇంకా కంటిన్యూస్ గా. ఇంట్లో ఏమన్నా అంటే పిల్లలకు టైం ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకి చేయాల్సిన ఏదన్నా ఈ స్క్రోలింగ్ లో మర్చిపోయినప్పుడు అవి మిస్ అవ్వమండి. అవి మిస్ అవ్వమండి. ఇంకోటి లక్కీగా ఏంటంటే మా పిల్లలు పెద్దోళ్ళే అనమాట. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు ఒకవేళ నేను చెయ్యకపోయినా కూడా మా అమ్మాయి కూడా చేసి పెడుతుంది అండ్ నాకు సేవ్ చేస్తుంది. అండ్ నాకు కూడా ఏదన్నా నాకు తెలియని అప్డేట్ ఏదన్నా మా ఆయనకు వచ్చినా మా ఆయన వెంటనే నాకు ఫార్వర్డ్ చేస్తారు, ఇది పోస్ట్ చేయవే అనేసి అని చెప్పి. అంతే మొత్తానికి జనాల్లో మార్పు రావాలి, మొత్తానికి జరిగింది అదే అన్నమాట. ఒక తెర వెనుక ఒక చదరంగం ఉంది. నాకు ప్రతి ఒక్కరు మా అబ్బాయి ఒక వైపు ఏదన్నా ఇంపార్టెంట్ థింగో లేకపోతే వాడికి ఏదన్నా అప్డేట్ వచ్చినా కూడా వాడు పోస్ట్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్ లో, నాకు షేర్ చేస్తాడు. మా అమ్మాయి ఒక పక్క షేర్ చేసేస్తుంది, మా ఆయన ఒక పక్క షేర్ చేస్తారు. ఇంకా నా సపోర్టర్స్ కొందరు ఏంటంటే మంచి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఈ బ్యాడ్ కమెంట్స్ కి భయపడి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినా కూడా పోస్ట్ చేయలేని కొందరు కూడా ఉన్నారు అనమాట. వాళ్ళందరూ కూడా నాకు పోస్ట్ చేస్తారనమాట. అంటే వాళ్ళనేది ఏంటంటే మా వాయిస్ అంతా కూడా నీ వాయిస్ లో చూడాలనుకుంటాను, మాకెట్లో మేము డేర్ చేయలేకుండా పోతాం డ్యూ టు ఫాలోవర్స్ వల్ల అవ్వచ్చు, బ్యాడ్ కమెంట్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే కొందరు వీడియోస్ మిలియన్స్ లో వెళ్తుంది అనమాట రీచెస్. అట్లాంటి వాళ్ళు కూడా నాకే షేర్ చేస్తారనమాట, మీరు పోస్ట్ చేయండి, మీకు ఇది ఉంది మీరు పోస్ట్ చేయండి అనేసి అని చెప్పి. సో ఎట్లా ఒకట్లా మొత్తానికి ఏంటంటే కంటెంట్ అనేది జనాల్లోకి వెళ్ళాలా. ఒకసారి నేను ఏదో పోస్ట్ చూసానండి, వైసీపీ తరఫున వీళ్ళని, మరి అది వైసీపీ వాళ్ళే కావాలని సార్ తెలీదు, వైసీపీ తరఫున శ్రీరెడ్డి ఫోటో పెట్టారు, జనసేన తరఫున మీదో అసలు నేను సరిగ్గా చూడలేదు ఆ పోస్ట్ కూడా. సో అంటే ఇలాంటి ఫేస్బుక్ లో కావాలని ట్రోల్ చేస్తా ఉంటారు. ఇప్పుడు సపోజ్ మీకు ఎవరన్నా తెలియదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీతో ఎవరికన్నా కొంచెం వైరం ఉంది ఫ్యామిలీలో, లేకపోతే మీ వెల్ విషర్ ఎవరిలో కావాలని వాళ్ళు చేస్తా ఉంటారు కదా, అవి మీకు తెలిసినప్పుడు? నాకైతే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో నాకంటూ నన్ను చెడ్డగా చూసేది మాత్రం నాకు తెలిసిన వాళ్ళలో అయితే ఎవరు లేరు. నన్ను చెడ్డగా చూసేదల్లా ఓన్లీ పేటిఎం బ్యాచ్ అంతే. ఇంకా నేను వీలైనంత వరకు నేనేంటంటే అందరికీ అబ్బా అర్చన మంచి పిల్ల, ఓకే ఆ అమ్మాయితో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ అప్ అవ్వచ్చు, ఇట్లా ఉన్న సర్కిలే గానీ నాది. నన్ను తిట్టే వాళ్ళంటూ నా సర్కిల్లో గానీ నన్ను అభిమానించే వాళ్ళు కానీ ఎవరు లేరు. సో నాది అయ్యో చాలా గర్వంగా, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఏంటంటే అదొక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు బేసిక్ గా చెప్పాలంటే. ఇప్పుడు మా ఆయన ఇంత ఫ్రీగా వదులుతా అన్నాడంటే దానికి కారణం ఏంటంటే ఈ పిల్ల జోలికి ఎవరు రారు. ఈవెన్ తెలుసా చాలా మంది అంటారు మీరు ఇప్పుడు మీరు జోలికి రారని చెప్పారు కదా, అలా మీరు చాలా హార్ష్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టీజ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు ఇవాళ రేపు బయట అంటే మీరు షూట్స్కి వెళ్ళినప్పుడు కానీ కొంచెం మీతో ఆడుగా బిహేవ్ చేయడం అలాంటివి ఏమి ఉండవా? అంటే ఈవిడ ఏమన్నా కానీ ఈవిడ సైలెంట్ గా ఉంటది అనే దాంతో అట్లేమీ ఉండదు, భయమే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు లిటరలీ మా ఫ్రెండ్స్ తోనే చెప్పారు, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ తోనే చెప్పారనమాట, అమ్మో మీ అర్చన అక్క నేను కెలకనమ్మా. నేను అట్లీస్ట్ తెలుసా చాలా మంది అందరూ వీడియోలు పోస్ట్ చేస్తారనమాట, నా రీల్స్ షేర్ చేస్తున్నారు, గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నారు, గుడ్ నైట్ ఎందుకు చెప్తున్నారు. నాకు ఇంతవరకు ఒక గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ కూడా రాలేదు. చాలా మంది ఇవే ఎక్కువ వస్తాయి. అదే చెప్పేది, ఇంతవరకు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు కూడా రావన్నమాట. నేను అవన్నీ నేనేం చెప్పను, వాళ్ళకి నా యాటిట్యూడే తెలిసిపోతుంది అనమాట. ఈ పిల్ల వీడియోస్ బట్టి లైవ్స్ మెయిన్
నాకు నేను ఇట్లున్నాను అంటే కారణం మాత్రం నా లైవ్సే అన్నమాట. మనకి వీడియోస్ అంటే ఏముందండి, వీడియోస్ దానికి చిన్న content తగినట్టు తీసుకుంటాము. చేస్తాము. నీకు లైవ్ అనేది ఇంచుమించు 1 hour టైం ఉంటది. నీకు ఆ 1 hour టైంలో నీ క్యారెక్టర్ అనేది ఈజీగా అసెస్ ఎగ్జాక్ట్లీ. నీ క్యారెక్టర్ అనేది ఈజీగా బయటపడిపోతుంది ఏదో ఒక రూపంలో. లైవ్ లో మీరు ఎవరైనా కొలాబరేట్ అవుతారా లేకపోతే మీరు ఒక్కళ్ళే లైవ్ కొలాబ్ చేస్తాను. ఎవరిని చేస్తారు ఎక్కువ? ఎక్కువ వచ్చేసేసి మధుని చేస్తాను. మధు అని ఒక అమ్మాయి ఉంది, ఓకే. అండ్ జాను అని ఒక అమ్మాయి ఉంది. మేము ఎక్కువ అన్నమాట. మళ్ళీ ఇంకా ఉన్నారు, హేమ అక్క ఉన్నారు. వాళ్ళంతా హైదరాబాద్ లోనే ఉంటారా? లేదు, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర. ఒక అమ్మాయి జాను అన్న అమ్మాయి మాత్రం హైదరాబాద్ లో ఉంటది. సో ఇంకొక అమ్మాయి కోల్కతా, ఇంకొక ఆమె వచ్చి విజయవాడ, ఇట్లా అన్నమాట, ఒక్కొక్కరు ఒక్కొక్కటి. సో ఇంకా అట్లా నాకు ఆ లైవ్ లో కూడా చాలా మంది మెచ్చేది ఏంటంటే పేటిఎం వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు వీడియోస్ లో అంటే అనుకోండి, మనం కమెంట్స్ లైవ్ కామెంట్స్ లో కమెంట్స్ కి మనం రిప్లైస్ ఇచ్చేసేస్తాము, ఆర్ఎల్స్ రెస్ట్రిక్ట్ చేసేస్తాము. రెస్ట్రిక్ట్ చేసేస్తే వాళ్ళకి నాకు కమెంట్స్ తప్ప ఇంకా వేరే వాళ్ళకి కనిపించవు. కానీ లైవ్ లో అట్లా కాదు, అందరికీ కనిపిస్తుంది. వాళ్ళు వచ్చి తిడతారు, బండగా తిడతారు. అట్లాంటి వాళ్ళని కూడా నేను ఎక్కడికక్కడ ఇచ్చి పడేస్తా ఉంటాను అన్నమాట. సో అందరికీ అయితే మాత్రం చాలా వరకు నా మీద వాల్యూ ఎంత ఉందో భయం కూడా అదే రేంజ్ లో ఉంది. సో అది నాకు ప్లస్ అనే చెప్పుకోవచ్చు. మీకు క్యూట్ ప్రపోజల్స్ ఏం రాలేదా? క్యూట్ ప్రపోజల్సా కమెంట్స్ లో వస్తా ఉంటాయండి. కమెంట్స్ లో కాదు, మీ చదువుకునేటప్పుడు కానీ మీరు బయట ఉన్నప్పుడు కానీ, అంటే కొన్ని మెసేజ్ లో అంటే చాలా డెప్త్ గా మీ గురించి తెలిసిన వాళ్ళు బాగా ఒక చాలా ఫీల్ తో పెట్టారు అనిపించింది మూమెంట్ ఏమన్నా ఉందా? మనకి అంత అంటే కొంచెం ఎర్లీ మ్యారేజే. సో అప్పుడు ఏదో 1-2 అయితే ఉంటాయి కానీ మరి అంత డీప్ గా అంత అసలుకి లేనే లేదు. అంటే ఇప్పుడు ఎవరన్నా మెసేజ్ పెట్టారంటే జనరల్ గా ఒక అమ్మాయికి అలా అనిపిస్తుంది, ఈడేదో నార్మల్ గా పెట్టేశాడు అనిపిస్తుంది. అదే వాడేదో కొంచెం పెయిన్ఫుల్ గా రాశాడు అనుకోండి, అప్పుడు మనకి అరే వీడు చాలా ఫీల్ అయ్యాడు, వీడి పెయిన్ లో ఆ డెప్త్ ఉంది అని అనిపిస్తుంది అనుకుంటారు. లేదండి, నాకు ఎప్పుడో మా టైంలో అసలు అవన్నీ ఏవీ లేవు, ల్యాండ్ లైన్స్ ఉన్నాయి. సో మహా అంటే నాకు కాల్స్ వచ్చేది, ఇంటికి కాల్స్ వచ్చి సాంగ్స్ పెట్టేవాళ్ళు అంతే అన్నమాట. అప్పుడు లవ్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ పెట్టి వదిలేసేవాళ్ళు అనమాట. అప్పట్లో అంతే, అప్పట్లో ల్యాండ్ లైన్స్ ఒకటే, అది కూడా బిఎస్ఎన్ఎల్ ఒకటే ఉండేది అనమాట నాకు పెళ్లి కాక ముందు. సో దానికి కాల్ వచ్చేది, ఫోన్ ఎత్తిన తర్వాత సాంగ్ పెట్టేవాళ్ళు, అర్థమైపోయేది. అండ్ ఇంకొకటి, నేను నాది బర్న్ అండ్ బాటప్ మొత్తం తిరుమలనే అనమాట, పై తిరుమల. సో మాదేంటంటే చిన్నది, నీకు సిటీ కాదు అట్లాంటి టౌన్ కాదు, అది ఒక చిన్న ప్లేస్. సో నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల వచ్చేవాడు, అది అంతే. ఇంకా దానికి మించి ఇంకా అట్రాక్షన్ అంటే ఇంకేమీ లేదు, ఇంకా దానికి మించి ఇంకేమీ లేదు. అంటే ఆ బెస్ట్ మూమెంట్ ఏమైనా గుర్తుందా? అంటే ఇప్పుడు అదే బెస్ట్ మూమెంట్ కదా. అదే మీ వెనకాల తిరిగిన సందర్భాల్లో, నా వెనకాల తిరిగిన దాంట్లో నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. అది ఎట్లా కనుక్కుంటారు? అమ్మో అది ఇంపాసిబుల్, ఎందుకంటే ఊరు మొత్తం చిన్న ఊరు అంటే ఇంకా అందరూ ఆల్మోస్ట్ ఆల్ తెలిసిన వాళ్ళే. ఎక్కడెళ్ళి ఇంకా తిరుమల ఇంకా డెవలప్ అవ్వలేదు, అంత డెవలప్ కాలేదు ఒకటి. అండ్ ఇంకోటి, మొత్తం బంధువులందరూ తిరుమల అందరూ పైననే ఉంటారు కదా. సో ఎట్ట చూసినా అంటే ఎప్పటి నుంచో ఉన్నోళ్ళం కదా, ఎక్కడ చూసినా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అండ్ మోర్ ఓవర్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మనం ఒక టైప్ ఆఫ్ మొగరాయుడు అనే చెప్పుకోవచ్చు. మొగరాయుడు చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు, అసలు మొగరాయుడు అనే చెప్పుకోవచ్చు. ఇంట్లో అమ్మ కూర్చున్నా నాన్న కూర్చున్నా? మీరు? నేను నాన్న కూర్చి, నేను మా నాన్న ఇప్పటికి కూడా బంగారు తల్లి చిట్టి తల్లి అని పిలిచేవాళ్ళు అనమాట, ఆయన చనిపోక ముందు వరకు కూడా. సో అట్లనే పిలిచేవారు అనమాట. ఆయన పిలిచినా కూడా అర్చనమ్మ అని పెట్టి పిలిచేవాడు, కానీ ఎప్పుడు కానీ పేరు పెట్టో లేకపోతే ఒక బూతు తిట్టో ఒక అట్లాంటివి కూడా నన్ను అనడు అనమాట ఎట్టి పరిస్థితిలో. అర్చన అంటే బాగుంటుందా, అమ్ములు అంటే బాగుంటుందా? మా అమ్మ అమ్ములు అని పిలుస్తుంది, మా నాన్న అర్చనమ్మ అని పిలుస్తారు. అర్చనమ్మ అంతే. అంటే అర్చనమ్మ అంటే వాళ్ళ మమ్మీ పేరా? అట్లేం లేదు, జస్ట్ నార్మల్ గా పెట్టిన పేరే. ఓకే ఓకే. మేడం, పవన్ కళ్యాణ్ 2019లో 2 చోట్ల ఓడిపోయినప్పుడు, ఇప్పుడు 2024లో పిఠాపురంలో భారీ మెజార్టీ, అంటే అక్కడ ఎంత డౌన్ అయ్యారో ఇక్కడ అంత అప్ అయ్యారు. అండ్ దట్టు జనసేన పోటీ చేసిన 21 చోట్ల కూడా గెలిపించుకోగలరు. అవును అవును. సో అంటే ఆ రెండింటిని ఎట్లా కంపేర్ చేయగలరు? ఏం లేదండి, కంపారిజన్ ఏమీ లేదు. జనాలు అప్పుడు ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చారు, సరే ఒక ఛాన్స్ ఇద్దాము, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అంటే జగన్ గారి ఫాదర్ అభిమానం కొంచెం ఉనింది కాబట్టి ఒక ఛాన్స్ అంటూ ఇద్దామనేసి అని చెప్పని అక్కడ ఇచ్చారు. ఈయనకి ఫాలోయింగ్ లేక కాదు, ఈయనకి ఫాలోవర్స్ లేక కాదు, అక్కడ ఏంటంటే ఈ
మెయిన్ ఆ టైంలో ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రజారాజ్యంది చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది. సో ఆ పెద్ద ఎఫెక్ట్ వల్ల ఏమైపోయిందంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారికి మంచి నేమ్ ఉన్నింది. సో దాంతో జనాలు ఏమైపోయారంటే ఇక్కడ వేయడం కన్నా కూడా ఒక ఛాన్స్ అడుగుతా ఉన్నాడు కదా, ఇద్దాము అనేసన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక ఛాన్స్ ఇచ్చేసేసరికి పవన్ కళ్యాణ్ గారికి ఆ గ్రాఫ్ అంతగా పెరగలేకుండా పోయింది అనమాట, తగ్గింది. సో ఇక్కడికి వచ్చేసేసరికి ఇప్పుడు 2024 వచ్చేసేసరికి ఈ ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన ఆయన ఒక్క ఛాన్స్ అది అందం ఇందాక అడిగారు కదా క్యూట్ ప్రపోజల్ ఇదే అనుకోండి. సో ఇక్కడికి వచ్చేసేసరికి ఇప్పుడు 2024 వచ్చేసేసరికి ఈ ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన ఆయన ఈ 2024 వచ్చేసేసరికి ఏమైపోయిందంటే ఈ జగన్ గారు ఒక్క ఛాన్స్ అంటూ తీసుకున్న అతను ఏమీ చేయలేకుండా పోవడం, రాష్ట్రం అభివృద్ధి లేకుండా పోవడం, రౌడీయిజం అయిపోవడం, ఇంకా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా కూడా బూతులు తప్ప ఇంకేమీ కంటెంట్ మీద మెయిన్ చెప్పాలంటే నా ఉద్దేశ ప్రకారం అయితే నా కంప్లీట్ ఒపీనియన్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కమెంట్స్ పెట్టే ఫేక్ ఐడీస్ 5 రూపీస్ పేటిఎం బ్యాచెస్ అండ్ వైసీపీలో ఉన్న ఒక 10 మెంబర్స్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఫైర్ బ్రాండ్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ అది ఫైర్లెస్ బ్రాండ్ అనే చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళ లైవ్లు, వీళ్ళు ఇచ్చే ప్రెస్ మీట్లు కానీ, వీళ్ళు మాట్లాడే భాష, ఆ తీరు కానీ, ఇంట్లో ఇప్పుడు ఎవరైతే మాక్సిమం ఒక ఊరుంటే దాంట్లో కొంతమంది జనం ఉంటే దాంట్లో 10 మంది మాత్రమే ఇలాంటి ప్రెస్ మీట్లు కానీ టీడీపీ అవ్వచ్చు, జనసేన అవచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో పడుకునే వాళ్ళు ఉంటారు, ముసలి అందరూ అన్ని సెక్టార్లు ఉంటారు. కానీ 1 or 2% మా అమ్మే తీసుకున్నాం, మా అమ్మకి ఈ పొలిటికల్ గా పెద్ద లేదు, కానీ ఎవరైతే ఎక్కువ మాట్లాడుతుంటారో వాళ్ళని చూస్తూ ఉంటారు. మా డాడీ మాత్రం ఇంకా పొలిటికల్ గా ఫుల్ ఇదిగా ఉంటారు. వాళ్ళు ఏంటి డాడీ ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు ఆ రోజా ఏంటి ఎట్లా మాట్లాడుతుంది నాకు ఫోన్ చేసి చెప్తుంది మా అమ్మ. సో ఇలాంటి అంటే ఒక హౌస్ వైఫ్ కూర్చొని వాళ్ళు చెప్పేది వినలేదు అంటే రేపు పొద్దున వాళ్ళు మిమ్మల్ని ఎలా అట్రాక్ట్ చేయగలరు? అదే కదా వాళ్ళు ఆలోచించింది, ఆ లాజిక్ మిస్ అయ్యిండేది అనమాట. ఎప్పుడు ఒకటే రకంగా ఉండదండి. ఇప్పుడు బాగుండొచ్చు, మీ టైం బాగుంది, ఇప్పుడు మీ 5 years బానే ఉండొచ్చు, 5 years తర్వాత మన ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించునుంటే ఇంతవరకు వచ్చినుండేది కదా. నా ప్రకారం అయితే కనుక పక్కా మన జగన్ గారికి అయితే పక్కా 50+ సీట్స్ రావాల్సింది. నేను పక్కా చెప్తా ఉన్నా. నేను ఈవెన్ రాయలసీమలో కూడా నేను చూశాను కదా, అంటే నేను తిరుపతికి నేను రాయలసీమ వైపు నుంచే వెళ్తాను కదా, సో అక్కడ మాట్లాడతాను. పక్కా రాయలసీమలోనే ఎట్టలేదన్నా 35 to 40 సీట్స్ రావాల్సిన క్యాండిడేట్ అసలు ఆయన. ఈ పేటిఎం గాళ్ళు ఈ 5 రూపీస్ పేటిఎం బ్యాచ్ వల్లను ఈ 10 మంది ఎవరైతే ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు చూసారా, వాళ్ళ పేర్లు అందరికీ తెలుసు. వాళ్ళ వల్లనే 11 సీట్లకి రావడానికి కారణం మాత్రం వాళ్ళే. నాకు తెలిసి జగన్ గారికి నేను చిన్న సలహా, ఒకవేళ నాకు తెలియదు ఈ ఇంటర్వ్యూ చూస్తారో చూడరో తెలియదు కానీ ఒకవేళ రీచ్ అయితే మాత్రం ఇలాంటి వాళ్ళని దూరంగా పెడితే, అమ్మో సో ఇలాంటి వాళ్ళని అంటే ఇది మంచిగా చెప్తా ఉన్నా, నేను హానెస్ట్ గా చెప్తా ఉన్నా, ఇట్లాంటి వాళ్ళని పక్కకు పెట్టేసేస్తే ఆయన కొద్దో గొప్ప మంచి పనులు అయితే చేశాడు. కొద్దో గొప్ప అట్లీస్ట్ అమ్మఒడికి అమ్మఒడి ఇస్తామని చెప్పి 2 పిల్లలకి కావాల్సింది ఒక పిల్లోడి కన్నా ఇచ్చాడు, అది కూడా గ్రేటే అని చెప్పొచ్చు. ఇప్పుడున్న మన స్టేట్ సిచ్యువేషన్ లో మనకున్న బడ్జెట్ లో మొత్తం అప్పులు అయిపోయిండేది, ఇద్దరికి ఇవ్వాల్సింది ఒకరికన్నా ఇచ్చినాడు అనమాట. అట్లాంటి కొద్దో గొప్ప మంచి పనులు మాకు లేదండి. లేదు మందంతా తెలంగాణ కదా, మొత్తం హైదరాబాదే కాబట్టి మనకి అవన్నీ లేదనమాట. కనీసం ప్రభుత్వ లబ్ధి 1 రూపాయి కూడా అస్సలు సమస్య లేదు. మీ జనసేన చెప్పి మీ రిలేషన్స్ కి మీ ఇంట్లో కూడా వాళ్ళు కూడా తీస్తారా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఉన్నాయి? అది పెద్దగా ఏం లేదండి, అంత ఇంపాక్ట్ అయితే ఏమీ పడలేదు, బానే ఉంది. అంత అంటే ఏమో నాకు తెలియదు, అంత డీప్ గా అయితే మాత్రం నాతో ఎవరు అంత డిస్కస్ చేయలేదు. కాకపోతే ఏంటంటే పల్లెల్లో మాత్రం ఏంటంటే కొద్ది రోజుల వరకు ఈ జనసేనాని టీడీపీని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మాత్రం రేషన్ కార్డు నుంచి అన్ని ఆపేసింది మాత్రం వాస్తవం. మళ్ళీ వాళ్ళు వెళ్ళి బోరోమని మళ్ళీ వాళ్ళు అపీల్ చేసుకొని మొత్తానికి లాస్ట్ 2 years గా అయితే మాత్రం 1.5 2 years గా అయితే మాత్రం అందరికీ బానే ఇచ్చాడు అనమాట. అంతకు ముందు అయితే మాత్రం చాలా కక్ష సాధింపులు అయితే అయింది. నా వల్లని కాదు, ఇది కామన్ గా జనసేన
మన టీడీపీ సపోర్టర్స్ కి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో మా వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కాకపోతే మరి మరి మా 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 సైడ్ అంతా ఇది లేదండి. తిరుపతి సైడ్ అంతా ఉండేదంతా ఏంటంటే ల్యాండ్ కబ్జా ఒకటే. ల్యాండ్ కబ్జా ఎక్కువ. ఎవరైనా ఎదిరిస్తే బూతులు మాట్లాడడం, కేసులు పెట్టడం, చంపించే వరకు వెళ్ళడాలి. ఇవి తప్ప ఇట్లా పింఛన్లు ఆపడాలి ఇవన్నీ కొంచెం తక్కువే. మొదటి నుంచి మీరు అకౌంట్ క్రియేట్ చేసిన కాడ నుంచి పవన్ కళ్యాణ్ ని చాలా అపురూపంగా చూసుకుంటూ ఒక మొక్క కంటికట్టినట్టుగా మీ రీల్స్ పార్టీకి ఉపయోగపడేలా, ఆయన పర్సనల్ కి ఉపయోగపడేలా, పవన్ కళ్యాణ్ మీద పెళ్లిళ్ళ విషయంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళని మీరు ట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళ గురించి మీకు వచ్చిన రెఫరెన్స్ వీడియోల ప్రకారం మీరు వీడియోలు చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచింది. సో వీళ్ళు ఎన్డీఏలో కూడా మంచి ఒక గౌరవప్రదమైన స్థాయిలో వాళ్ళని కూర్చోబెట్టింది. సో ఈ తోడ్పాటు అన్నిటికీ కార్యకర్తలు, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు మీలాంటి వాళ్ళు చాలా మంది కృషి ఉంది, సమిష్టి కృషి ఉంది. సో రేపొద్దున మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను హానెస్ట్ గా చెప్పాలంటే 2.5 years సీఎం అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. 2.5 years అట్లీస్ట్ లాస్ట్ 2.5 years అన్నా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కష్టపడినందుకు, ఆయన త్యాగం చేసినందుకు ఇవాళ నేషనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ ని పొగిడినట్టు ఎవరిని పొగడలేదు. ఎగ్జాక్ట్లీ. ఎవరిని, చంద్రబాబు నాయుడు గాని పొగడలేదు, లోకేష్ గాని పొగడలేదు, జగన్ అంటే అది వేరే అనుకోండి, అది పక్కకు పెట్టండి. సో నేషనల్ లెవెల్లో ఇంత ఈ ఘన విజయానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసైతే మాత్రం ఇఫ్ ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ లో నేనున్నా, లేకపోతే నా హస్బెండ్ ఉన్నా, లేకపోతే మా మామగారు ఉన్నా, ఎవరున్నా, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే లాస్ట్ 2.5 years సీఎం గా ఇస్తే కిరాకుంటది అనమాట. వీళ్ళందరికీ మూడినట్టే అంటారు వైసీపీలకి. ఇప్పుడైనా మూడుతుందండి, అప్పుడే కాదు, ఇప్పుడైనా మూడుతారు. వదిలిపెట్టరు అంటే ఏ రకంగా అంటే రాంగ్ వేలో కాదు. అసలుకి రాష్ట్రం అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఎలా చేయాలి, అసలుకి రాష్ట్రం ఎలా ఉండాలి అనేది వాళ్ళ అభివృద్ధి చేసి ఆ రూపంలో రివెంజ్ తీర్చుకుంటారు. రివెంజ్ అంటే ఏదో ఆయన తీసుకోపోయిన 30 రోజులు జైల్లో వేశాడు కదా, ఈయన్ని కూడా తీసుకొని వెళ్ళేద్దాం, ఇవన్నీ కాదు. వీళ్ళు తిట్టినారు కదా వాళ్ళు తిట్టిద్దాం, ఇవి కాదనమాట. సో మనం ఏదున్నా కూడా సరే సొసైటీకి ఎంతవరకు యూజ్ అవుతుంది, సొసైటీని ఎలా అభివృద్ధి చేయాలి అనేది జాబ్ క్యాలెండర్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, ఐటీ కంపెనీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అన్నమాట వాళ్ళు ఇంప్రూవ్ చేసి చూపించాలన్నమాట. సో గవర్నమెంట్ అంటే ఇది బూతులు తిట్టుకోవడం గవర్నమెంట్ కాదు అనేది చేసి చూపించాలి, చూపిస్తారు కూడా అనే నమ్మకం అయితే ఉంది మాకు. ఫైనల్ గా రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అండి నాకు తెలిసిన కాడికైతే. బట్ మనం అందరూ చూసాము సేమ్ మన ఆంధ్రాలో ఎలా జరిగిందో ఇక్కడ కూడా కేసీఆర్ మనమే ఇంకా రాజ్యం, మనల్ని ఇంకా కొట్టేవాడు ఎవరు లేదురా బాబు అనుకున్నారు. సో కర్మ అనేది ఖచ్చితంగా చేసిన పాపాలు ఖచ్చితంగా కర్మ అనుభవించాలి కాబట్టి సో వాళ్ళు అట్లా అయ్యి రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చారు. సో నాకు తెలిసి అయితే మాత్రం తెలంగాణ కూడా బాగా ఇంప్రూవ్ అవ్వాలని కూడా ఆశిస్తాను. అండ్ మనిషి వైజ్ అయితే మాత్రం చాలా మంచి వ్యక్తి. అట్లాంటి వాళ్ళైతే మాత్రం పాలిటిక్స్ లో ఉండడమే బెస్ట్ అని నేను అనుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. పిలవగానే మీ బిజీ స్కెడ్యూల్ లో కూడా మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూకి ఇచ్చారు. చాలా థ్యాంక్స్. భవిష్యత్తులో మంచి స్టేజ్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో ఇది అర్చన గారి మాటలు. ఆవిడ మంచి స్టేజ్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూస్తూనే ఉండండి #.